హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదాం. దయ్యాల దిబ్బ వజ్రాల హారం 6వ భాగం. ఫ్రెండ్స్, కిందటి 5 భాగాలు కనుక చూడకపోతే ప్లీజ్ వెనక్కి వెళ్ళి ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆ స్టోరీ మొత్తం తెలుస్తుంది. సంతోషంగా లేచి నిలబడి శశికాంతుడికి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నాడు. నా పేరు దేవముఖుడు. నా చిన్నతనంలోనే తండ్రి పోయాడు. మా తల్లి దేవుడిలో దాసిగా పనిచేస్తూ నన్ను పోషించింది. నేను ఓ వస్త్ర వ్యాపారి దగ్గర పనికి కుదిరి మా అమ్మ చేత పని మానిపించాను. రోజు బట్టల మూటలు మోయలేక ఆ పని మానేసి ఓ శెట్టిగారి నూనె దుకాణంలో పనికి కుదిరాను. కడుపులో చల్ల కదలకుండా రోజులు గడుపుతున్నాను. మా అమ్మ మాత్రం ఇంటి పట్టున ఖాళీగా కూర్చోలేక ఓ గేదెను కొని పాల వ్యాపారం చేస్తానన్నది. సరేలే, వేడినీళ్ళకు చన్నీళ్ళుగా 4 డబ్బులు వస్తాయని మా అమ్మ దాచిపెట్టిన నాణ్యాల మూటగట్టి తెచ్చాను. గేదెల వ్యాపారి నన్ను మోసం చేశాడు. జబ్బు పడిన గేదెను నాకు అమ్మేశాడు. ఇంటికి తొలగిపోతుండగా ఆ దారిలోనే కింద పడి మరణించింది. వెంటనే ఆ వ్యాపారిని కలిసి జరిగింది చెప్పాను. ఏదైనా ముందుగానే చూసుకోవాలని, అమ్మకం జరిగిపోయిన తర్వాత తనకు సంబంధం లేదని చెప్పి తన అనుచరులతో నన్ను తన్నించాలని చూశాడు. భయంతో పారిపోయి వచ్చి ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నాను. కష్టపడి కూడబెట్టిన 4 నాణ్యాలు పోగొట్టుకున్నానని అమ్మ తిడుతుంది. ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు అంటూ తన పరిస్థితిని వివరంగా చెప్పాడు దేవముఖుడు. వ్యాపారి ఇంకా అక్కడే ఉంటాడా అని ప్రశ్నించాడు శశికాంతుడు. వ్యాపార కూడలిలో ఉన్న పశువుల సంతలో ఇప్పుడు దొరకడం కష్టం. వ్యాపారికి ఇచ్చిన కాసులన్నీ దేవముఖుడు వేల మీద లెక్కగట్టి చెప్పాడు. తన వద్ద ఉన్న గుడ్డ సంచిలోని కొన్ని కాసులు తీసి అతడి చేతిలో పెట్టాడు శశికాంతుడు. అయ్యో వద్దండి, మీ డబ్బు ఇవ్వడం ఏంటి అంటూ మొహమాట పడుతూ దేవముఖుడు ఇచ్చిన ఆ కాసులు తీసుకోబోతే అతడు తీసుకోలేదు. వీటిని మీ అమ్మగారికి ఇచ్చి మంచి గేదె దొరకలేదని చెప్పండి. రేపు ఉదయం మీరు ఇక్కడికే రండి. ఆ వ్యాపారిని కలిసి తగిన బుద్ధి చెబుదాం. మీ కాసులు మీకు తిరిగి వచ్చేలా చేస్తాను అని మాట ఇచ్చాడు శశికాంతుడు. దేవముఖుడి ముఖంలో ఆనందం తొణికిసలాడింది. ఇలా అయితే ఇప్పుడు మీ ధనం నా వద్ద నుంచి తీసుకోవాలి అన్నాడు. తప్పకుండా అంటూ చిన్నగా నవ్వాడు శశికాంతుడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. స్నేహపూర్వకంగా అతడి భుజం తట్టి అక్కడి నుంచి కదిలాడు శశికాంతుడు. మరుసటి ఉదయం సరిగ్గా అతడు చెప్పిన సమయానికి అక్కడికి వచ్చాడు దేవముఖుడు. విగడి తర్వాత వచ్చాడు శశికాంతుడు. ఇద్దరూ కలిసి రాజవీధిలో నడక సాగించారు. కొంచెం ముందుకు వెళ్ళారో లేదో వాళ్ళకి కొందరు రాజభటులు ఎదురయ్యారు. వారి వెనుకగా వస్తున్న విశాలమైన దారు శకటాన్ని 10 మంది బలాఢ్యులు ఎద్దుల్లా లాగుతున్నారు. ఆ బండి మీద పెద్ద ఏనుగు చచ్చిపడి ఉంది. శశికాంతుడు ఓ భటుడిని ఆపి, అయ్యా, ఏం జరిగింది? చచ్చిన ఏనుగును ఎందుకలా తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించాడు. రాజుగారి 1000 ఏనుగుల్లో ఇది ఒకటి. జబ్బు చేసి చచ్చింది. రాజుగారి ఏనుగు కాబట్టి ఘనంగా అంతిమ సంస్కారం చేయించుకుంటుంది. పాతి పెట్టడానికి దీన్ని శ్మశానానికి తరలిస్తున్నాం అని చెప్పి ముందుకు కదిలాడు భటుడు. తుడిలో అతడికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఆ బండి వెనుకగా వాళ్ళని వెంబడించాడు శశికాంతుడు. ఎందుకో తెలియకపోయినా అతడిని అనుసరించాడు దేవముఖుడు. దారు శకటం శ్మశానం వద్ద ఆగింది. బండిలో ఆగిన వాళ్ళు అక్కడ గొయ్యి తవ్వడం ప్రారంభించారు. భటులు ఓ పక్కగా ఉన్న మర్రిచెట్టు కింద పులి జూదం ఆట మొదలెట్టారు. సరిగ్గా అప్పుడు నోరు విప్పాడు శశికాంతుడు. మిత్రమా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు. అటువైపు దూరంగా ఉన్న పూపొదరింట నా దేహాన్ని భద్రపరిచి పరకాయ ప్రవేశ విద్యతో నేను ఏనుగులోకి ప్రవేశిస్తాను. వాళ్ళ కళ్ళు కప్పి నీ వెనుక వస్తాను. నువ్వు నన్ను పశువుల అమ్మకం జరుగుతున్న చోటికి తీసుకువెళ్ళు. నిన్ను మోసం చేసిన వ్యాపారికి నన్ను అమ్మేసి ధనం తీసుకొని వెళ్ళిపో. గడియ తర్వాత ఏనుగు దేహాన్ని అక్కడే విడిచి నేను నా నిజ శరీరంలోకి ప్రవేశిస్తాను. ఆ విధంగా ఆ మోసగాడికి తగిన బుద్ధి చెబుదాం. అతడు చెప్పిందంతా విని ఆశ్చర్యంగా చూశాడు దేవముఖుడు. ఏనుగుని అతడు కొంటాడా అని సంశయంతో అన్నాడు. రాజుగారి ఏనుగు ఒకటి చచ్చిపోయిన వాటికి జనానికి తెలిసిపోయి ఉంటుంది. ఈ ఏనుగుని ఇస్తే రాజుగారు మంచి బహుమతి ఇస్తారని ఆశపెట్టు. పోటీ పడి కొనడానికి చాలామంది ముందుకొస్తారు. కానీ దీన్ని ఆ మోసగాడికి మాత్రమే అమ్మాలి సుమా అన్నాడు. చెప్పినట్టే చేస్తాను అన్నాడు దేవముఖుడు ఉత్సాహంగా. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్